హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూసి మీకు తెలిసే ఉంటుంది, నేను లాస్ట్ వీక్ బన్నర్ఘట్ట నేషనల్ పార్క్కి వెళ్ళా. సో కంప్లీట్ డీటెయిల్స్, ట్రావెలింగ్, డిఫరెంట్ ప్లేసెస్ అండ్ కాస్ట్ ఎంత అయిందనేది చూపిస్తాను. సో మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయ్యామండి. నేను ఉండేది నాగవరాలో. సో ఇక్కడ నుంచి అరౌండ్ 2 hours చూపించింది. మధ్యలో కొంచెం రెస్ట్ కి ఆగామన్నమాట ఒక దగ్గర. సెల్ఫ్ స్పిన్ లో తీసుకున్నాం స్కూటీ, హోండా డియో అనేది. 24 hours కి టాక్సెస్ అంతా కలిపి 900 పడింది. అండ్ జస్ట్ 200 రూపీస్ పెట్రోల్ లో వెళ్ళడానికి రావడానికి రెండింటికి సరిపోయింది. అండ్ ఫైనలీ రీచ్డ్. ఇక్కడ మీకు 2 wheelers అండ్ 4 wheelers పార్కింగ్ ఉంటుంది. టికెట్ వచ్చేసి అరౌండ్ 20-25 రూపీస్ తీసుకుంటాడు. ఇంకింతసేపు హెల్మెట్ పెట్టుకుని వచ్చా కదండి, హెయిర్ అంతా పోయింది. సరే అని కొంచెం హెయిర్ సెట్ చేసుకుని ఇంకా నా బ్యాగ్ తో స్టార్ట్ అయ్యాం. నేను ఎక్కడికి ట్రిప్ వెళ్ళినా ఒక చిన్న బ్యాగ్ మెయింటైన్ చేస్తా. ఇంపార్టెంట్ అయినవి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడేం అవసరం వస్తుందో మనకు తెలియదు కదండి. దాంట్లో మెయిన్ వచ్చేసి క్యాష్. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను, క్యాష్ లేక ఫోన్పే పనిచేయక ఎవరిని అడగాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. ఇంకా ఫైనల్లీ వచ్చేసాం నేషనల్ పార్క్కి. ఎంటర్ అవ్వగానే మీకు వరుసగా షాప్స్ ఉంటాయన్నమాట. ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ కానీ షాపింగ్ చేయడానికి కూడా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. అండ్ జనాలు చూడండి, అసలు వీకెండ్ కదా, సగం మంది ఇక్కడే ఉన్నారు. టికెట్స్కి మీరు ఆఫ్లైన్ తీసుకోవచ్చు, లేదు అంత వెయిట్ చేయడం దేనికి అనుకుంటే ఇక్కడ ఇలా స్కానర్స్ ఉంటాయన్నమాట. స్కాన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వాట్సాప్కి వచ్చేస్తాయి. ఏసీ అండ్ నాన్ ఏసీ 2 సఫారీస్ ఉంటాయి. మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాం. ఒక టికెట్ అరౌండ్ 480 పడింది వీకెండ్ అని. ఇంకా వీక్ డేస్ అరౌండ్ 280 అలా ఉండొచ్చు. దీంతో పాటు మీకు అక్కడ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. బటర్ఫ్లై పార్క్ అని, వీడియోస్ తీసుకోవడానికి ఎక్స్ట్రా 100 అంట. సో టోటల్ అరౌండ్ ఒక 1000 అలా అయితే పడింది టికెట్స్కి. ఇది సఫారీ బుక్ చేసిన వాళ్ళకి ఇక్కడి నుంచే సో ఇక్కడే అన్ని బస్సులు ఆగుతాయి. ఇంకా బ్యాచ్ వైజ్ వాళ్ళు పిలుస్తారనమాట. నాన్ ఏసీకి మీకు ఇలా విండోస్లో గ్రిల్స్ అలా వస్తాయి అన్నమాట. మీరు ఏసీ తీసుకుంటే మీకు ఫుల్గా గ్లాస్ ఉంటుంది. వీడియోస్కి, పిక్స్కి బాగుంటుంది క్లారిటీ. అయితే అది మీ ప్రిఫరెన్స్ బట్టి తీసుకోవచ్చు. సఫారీలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. పాపం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. టైగర్ టైగర్ అని అరుస్తున్నారు. యాక్చువల్ ఏమైందంటే సఫారీ స్టార్ట్ అయినప్పుడు సడన్గా సీట్ వెనక్కి వెళ్ళింది. వామ్మో పడిపోతా అనుకున్నా. అందరిది ఇలానే అన్నాడు ఫ్రెండ్. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే మేము కూర్చున్న సీటే బాగాలేదు, ఊడిపోయింది వెనక. రోలర్ కోస్టర్లా అనిపించింది. నేను విన్న విధానంగానే చాలా యానిమల్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ కానీ, టైగర్స్, డీర్స్, చీతా, బెంగాల్ టైగర్స్. చూడండి మీరే ఎంత బాగుందో. ఫుల్ పైసా వసూలు అసలు. $45 minutes రైడ్ ఉంటుంది అన్నారు. అన్నీ తిప్పుతారు. అరౌండ్ 1 hour అలా అయితే పట్టింది మాకైతే. సఫారీ అయ్యాక ఇంకా బటర్ఫ్లై పార్క్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడే దింపేశారు. రండి చూద్దాం. అసలు 50 రూపీస్కి నాకైతే చాలా నచ్చింది. ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. So now we are going to see Butterfly Park in Bannerghatta National Park. Butterfly Park in Bannerghatta National Park. Nice. Sir, I'm the sponsor. Ichchastala share nide. Not yet received, guys. Don't trust. ఇక్కడ బట్టలు ఎగురుతున్నాయి. నేను ఇంకా క్లాస్లో ఉంటాయి అనుకున్నా. నైస్. ఇక్కడ చూడండి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ బటర్ఫ్లైస్ దీని మీదే ఉన్నాయి. అండ్ వీళ్ళకి సెపరేట్గా ఫ్రూట్స్ పెట్టున్నారు. పైనాపిల్, దాంట్లో ఉన్న స్వీట్ని వాళ్ళు తింటాయి అనుకుంటా. అండ్ కంప్లీట్ సెంటర్లో మీకు చిన్న పాండ్లా ఉంటుంది. అండ్ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫుల్ చెట్లతో గ్రీనరీగా భలే ఉంది అసలు ప్లేస్. ఇక్కడ మీకు డిఫరెంట్ ఇన్సెక్ట్స్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. మీకు వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే చాలా నచ్చుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కానీ, బగ్స్ ఇలాంటి చాలా గ్లాస్లో పెట్టుంచున్నారనమాట. ఈ ఫుల్ ఫ్లవర్స్ ఉన్న ప్లేస్ ఉంది కదండి, ఫొటోస్కి, వీడియోస్కి సూపర్ ప్లేస్ అసలు. మీరు తుజే దేఖాతో జానా సనం పాట వినుంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చూసుంటారు. ఈ ప్లేస్ చూసాక అర్రే కాజల్ వేసుకున్నట్టు డ్రెస్ వేసుకుంటే బాగుండేదే అనిపించింది. మీరు వెళ్ళాలనుకుంటే అవుట్ఫిట్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి. చాలా బాగా వస్తాయి పిక్స్ అయితే. చూడలేదు తెలుసా ఎంత బాగుంటుందని. మీకు ఎలా అనిపించింది?
ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంది. అసలు నిజంగా బటర్ఫ్లై లోపల ఉంటుందేమో అనుకున్నా, కేజ్ లోపల. అంత పెద్ద గ్లోబ్ కట్టింది నేను అనుకుంటున్నాను. అదే కదా, కానీ అన్ని వెరైటీస్ లేవు, కానీ బ్లాక్, కొన్ని ఎల్లో అలా ఉన్నాయన్నమాట. మొత్తానికి వర్త్ ఇట్. ఇంత తిరిగి తిరిగి నా పని అయితే అయిపోయింది. నా 2 రోజుల స్టెప్స్ గోల్ ఇక్కడే అయిపోయింది. పొద్దున్న నేను టిఫిన్ పీజీలోనే తిని వచ్చానమాట. అప్పుడే టైం 12:30 అలా అయింది. ఇంకా లాస్ట్ జూ చూసుకొని వెళ్దామని వచ్చాం. ఇక్కడ మళ్ళీ తీసుకోవాలంట జూకి కూడా టికెట్. నాకు ఇదే కొంచెం మరీ ఎక్కువ అనిపించింది. 120 అంట పర్ పర్సన్కి. నేను సఫారీలోని కాస్ట్ కూడా ఈ కాస్ట్ కూడా యాడ్ అవుద్ది అనుకున్నా. బట్ ఎనీవేస్, సో జిరాఫీస్ కానీ జీబ్రా ఇలా కొన్ని చూసాము. ఇంకా వెళ్దామనే టైంలో పెద్ద వర్షం అనమాట. ఇంకా అందుకే ఇక్కడ లోపల ఒక ప్లేస్ ఉంటే ఫుడ్కి వచ్చాము. చాలా రోజులైంది బిర్యానీ తిని. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకున్నాం. అసలు ఈ చల్ల చల్ల క్లైమేట్, వర్షం పడుతుండగా వేడి వేడి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో తెలుసా? అసలు అలానే అక్కడే 1 అవర్ కూర్చొని తిన్నాం బిర్యానీ. 2 ప్లేట్స్ అరౌండ్ 480 అంట. బట్ క్వాంటిటీ, టేస్ట్ కానీ వర్త్ అసలు. మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా ఏదో ఒకటి అవుతుంది. వచ్చేది బాగానే వస్తాం, వెళ్ళే టైంలోనే ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఫుల్ వర్షం అనమాట. స్టార్ట్ అయితే అయిపోయాం, కానీ మధ్య మధ్యలో ఆగి వెళ్ళాల్సి వచ్చింది. పైగా ఫోన్ అంతా తడిసిపోయింది. మ్యాప్ చూసుకుంటూ పోవాలి కదా. 2 అవర్స్ అలానే ట్రావెల్ చేసాం. ఫుల్ తడిసిపోయి, పైగా నేను వేసింది వైట్ డ్రెస్ అంతా పాడైపోయింది. వెళ్ళి దాన్ని ఉతకడమే సరిపోయింది నాకు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టోటల్ అంతా కలిపి మాకు అరౌండ్ 3000 పడింది. ఇద్దరు కాబట్టి షేర్ చేసుకున్నాం. జస్ట్ 1500లో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపించిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా ప్లేసెస్ సజెస్ట్ చేయాలంటే కామెంట్లో చెప్పండి. బాయ్.